హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లాలోని తిరుపతి దగ్గరలో ఉన్న రామచంద్రాపురం ఫాల్స్ గురించి చూడబోతున్నాము. దీన్నే కొంతమంది రామాపురం ఫాల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్లేస్ తిరుపతి నుండి ఎంత దూరంలో ఉంది, ఎలా రీచ్ అవ్వాలి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనము క్లియర్గా చూడబోతున్నాం. అంతేకాకుండా ఆ ప్లేస్లో ఉన్న ఆ ప్రకృతి అందాలను కూడా మనము ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ప్లేస్ని చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైక్స్లో వెళ్ళడం. తిరుపతి నుండి దాదాపు 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ఫాల్స్కి బైక్స్లో వెళ్ళడం చాలా వీలుగా ఉంటుంది. కార్లో కనుక మనం వచ్చినట్లయితే పార్కింగ్ కాస్త ఇబ్బంది పడతాము, కాబట్టి బెటర్ బైక్లో రావడానికి ట్రై చేయండి. తిరుపతి నుండి రాయల్ చెరువుకు వెళ్ళే రోడ్లో మనము రామచంద్రపురం దాకా వెళ్ళి రామచంద్రపురం క్రాస్ చేసిన తర్వాత పీవీపురం బస్ స్టాప్ దగ్గర నుండి రైట్ తీసుకుని అక్కడ నుండి ఒక 3 కిలోమీటర్స్ ఆ విలేజ్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనం బైక్స్ పార్క్ చేసే ఏరియా దగ్గరికి చేరుకున్నాం. బైక్స్ని ఇక్కడ పార్క్ చేసి ఒక 2 to 3 కిలోమీటర్స్ మనము ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బ్యూటిఫుల్ నేచర్తో ఎక్స్పీరియన్స్, ఒక ఎగ్జైట్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్, ఈ మూడు కావాలనుకునే వారికి ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక 2 to 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి షూస్ ధరించడం అయితే మర్చిపోవద్దండి. సో మేమైతే ఈ ట్రెక్కింగ్ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫాల్స్ని చేరుకోవడానికి కాస్త దూరంలోనే ఉన్నాం. సో మేమైతే ఫైనల్గా ఫాల్స్ని చేరుకున్నాము. బట్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఫాల్స్ ఏదైతే ఉందో ఇది ఎండింగ్ పాయింట్. సో దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుండి వస్తుంది, ఇంకా పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ అక్కడున్న ప్రకృతి అందాలను అండ్ ఈ ఫాల్స్ యొక్క బ్యూటీని మీ అందరికీ మేము చూపించబోతున్నాము. సో స్టే ట్యూన్డ్, ఈ వీడియోని చివరి దాకా చూడడం అయితే మిస్ చేయకండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లేస్కి చిన్నపిల్లలను అండ్ మరీ పెద్దవాళ్ళను అవాయిడ్ చేయడం అయితే మంచిది. బికాస్ ఇక్కడ మనకు ప్రాపర్ రూట్ అన్నది ఉండదు, మనము కొన్ని కొండల మీదంతా ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది ఫాల్స్ని పైకి వెళ్ళి రీచ్ అవ్వడానికి. సో బెటర్ అవాయిడ్ ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది. మామూలు చెప్తూ ఉంటారు ఫారెస్ట్లో నుండి వచ్చే వాటర్ అనేది చాలా ప్యూర్గా ఉంటుందని చెప్పేసి, అది మనం చూసినప్పుడు కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తెలుస్తుంది అంటారు. సో చాలా ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్ అయితే ఇక్కడ మనకు ప్రవహిస్తూ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ని మరింత ఎగ్జైటింగ్గా మార్చడం కోసం మనం ఇంకాస్త ముందుకెళ్దాం. ఇప్పుడు ఇంకాస్త ముందుకు వచ్చాము. సో ఈ ఫాల్స్ యొక్క అందాలను చూస్తుంటే సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఎంతకంత ముందుకెళ్తుంటే అంతకంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా ఫ్రెండ్స్ గ్యాంగ్స్ కావచ్చు, లేదంటే నేచర్ లవర్స్ కావచ్చు, తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేస్తే దే విల్ డెఫినెట్లీ లవ్ దిస్ ప్లేస్. అందులో ఎటువంటి సందేహం అయితే లేదని నేనైతే గట్టిగా చెప్తున్నాను.